మీరు పోండి, ఏదైనా పెద్ద హాస్పిటల్ పోండి, లక్షలు మింగేటువంటి అపోలో కావచ్చు, కేర్ హాస్పిటల్ కావచ్చు, కామినేని కావచ్చు, యశోద కావచ్చు, ప్రైవేట్ కి పోండి. ఓకే, అదే గవర్నమెంట్ హాస్పిటల్ పోండి. నీకు ప్రైవేట్ లో ఫ్రెష్ గా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన వాళ్ళు మెజారిటీ వాళ్ళే చేస్తారు పనులన్నీ. ఈ డాక్టర్ వాడు గెస్ట్ లెక్క వస్తాడు వాడు. అర్థమైందా? సో మోర్ హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు గవర్నమెంట్ దాంట్లో ఉన్నారు. గవర్నమెంట్ టీచర్లు మినిమం బీఈడి గానీ, ఎస్జిటి గానీ, స్కూల్ అసిస్టెంట్ గానీ అవన్నీ ట్రైనింగ్లు డిఎస్సీలు పాస్ అయ్యి అవన్నీ అవుతారు. ప్రైవేట్ స్కూల్లో వాడికి ఎక్కడ జాబ్ ఏం దొరక్క ఏదో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు టీచింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయినా సరే మన పిల్లల్ని ప్రైవేట్ కే పంపిస్తాం గానీ గవర్నమెంట్ కి పంపం. ఎందుకని? వీడు హైలీ క్వాలిఫైడ్ ఉన్నా గానీ వాడు నిబద్ధతతోటి వాడు సేవ చేస్తలేడు. మోసం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు, లేకపోతే ఆ గవర్నమెంట్ కి ఇచ్చే ఆ ఫండ్స్ ని వాళ్ళే మింగుతున్నారు. సో గవర్నమెంట్ హాస్పిటల్ పోండి మీరు, అక్కడ ఎక్విప్మెంట్ కి ఎన్ని డబ్బులు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది, అలా ఎన్ని ఎక్విప్మెంట్లు పనిచేస్తాయి, ఎంత శుభ్రత మెయింటైన్ చేస్తారు. అంటే గవర్నమెంట్ అంటే అభివృద్ధి చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది, క్వాలిటీ మెయింటైన్ చేస్తారని అర్థమవుతుంది. అట్లాంటప్పుడు ఎందుకు ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు వాళ్ళ పాల మీద, పెట్రోల్ మీద, వాళ్ళు కొనుక్కునే ఒక్క వస్తువు మీద సేల్స్ ట్యాక్స్ కడుతున్నారు, జిఎస్టీ, అదే విధంగా ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు, ఎక్సైజ్ సుంకాలు కడుతున్నారు, రకరకాల ట్యాక్సులు కడుతున్నారు. వెహికల్ కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కడుతున్నారు, భూమి కొనుక్కుంటే భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు? ప్రభుత్వం మాకేమన్నా మా బతుకులు మారుస్తుందని ఆలోచనతోటి కడుతున్నారు. అవునా కాదా? బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు, రోడ్లు దుర్గంధం లేకుండా చేస్తారు, కాలుష్యం లేకుండా చేస్తారు, మా యొక్క జీవన ప్రమాణాలు పెంచుతారు అని కదా. వాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఏదన్నా వాళ్ళకి సంబంధించిన బతుకు తెరువు చూపెడతారు. వీటి కోసం కదా ప్రజలు ట్యాక్సులు కడుతున్నది. అట్లాంటప్పుడు వాళ్ళ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు సద్వినియోగపరచాలి కానీ చెత్తలు వారవయ్యదు కదా. ఇప్పుడు ఇంతమంది ఉద్యోగులను తీసుకుంటా అంటూ ఎవడు చెప్పిండ్రా? అన్ని ప్రభుత్వమే చేయాలి, ప్రభుత్వ ఉద్యోగమే ఉండాలని ఎవడు చెప్పిండు? ఎందుకు కూర్చుంటే మేపుతావు? నువ్వు గవర్నమెంట్ లో 10 మంది చేసే పని వాడు ప్రైవేట్ లో ఒక్కంతోటి చేయించినప్పుడు నువ్వు కూడా అట్లే చేయించు. 10 మందిని కూర్చుంటే పెట్టి మనం ఎందుకు మేపాలి? ఆ డబ్బులు నేను అభివృద్ధికి వాడుకుంటా, ఇంకో దానికి వాడుకుంటా. పంచిపెట్టే కార్యక్రమాలు పేదోనికి ఇయ్యరా టెంపరీగా, నేను వద్దంటలేను. వాళ్ళ యొక్క ఆదాయం పెంచినట్టు ఎప్పుడు రైతున్నాడు, రైతుకు నేను అది ఇచ్చినా ఇది ఇచ్చినా అని చెప్తున్నావు. ఎందుకు ఇస్తావు? ఆయన పండించే పంటకు రేట్ వచ్చేటట్టు చేయి. నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన్నే డైరెక్ట్ గా కస్టమర్ కి అమ్ముకుని ఏర్పాటు చేయి. ఈ మధ్యవర్తిని తొలగించు. వాళ్ళకి కావాల్సిన కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు కట్టి వాళ్ళ ఆదాయం పెంచితే నువ్వెందుకు ఇవ్వాలి? వాళ్ళే నీకు ఇస్తారు వాళ్ళ ఆదాయం పెరిగితే. ఎందుకు పైసలు అట్లా వేస్ట్ చేస్తున్నావు? ఇప్పుడు నాకు రోగం వస్తే ఏడికి పోతా? మళ్ళీ ప్రైవేట్కే పోతా. ఎందుకు గవర్నమెంట్ కి పోను? అరే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఎవరైనా సరే ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఇట్లా గొప్ప ఇనాగ్రేషన్ చేసిపోతున్నారు, మరి మనం పోవాలి అని ఆలోచన కూడా రాదు. ఎందుకు రాదు? ఒక భయం. ఆడికి పోతే ఏం చేస్తారో అని భయం, ఆడికి శుభ్రత ఉంటుందో లేదో అని భయం. మరి ఆ క్వాలిటీ మెయింటైన్ చేయనప్పుడు ఎందుకు చెత్తల వారం వస్తావు? ఎవరు పోతున్నారు లాస్ట్ కి? గతి లేక ఆ ₹1 కూడా ఖర్చు పెట్టుకునే స్థాయిలో లేనటువంటి అత్యంత పేదవాళ్లే పోతున్నారు. ఉంటుంటాం పోతామని. కొంతమంది ఉంటున్నారు, కొంతమంది పోతున్నారు. మరి అన్నప్పుడు ఈ 45,000 కోట్లు, ఈ 20,000 కోట్లు ఎందుకు వారం వస్తావు? వాళ్ళ ఇష్టం. పేదోళ్ళు కూడా, అత్యంత పేదోళ్ళు కూడా ప్రైవేట్ లో పోతా అంటే పోనీ, వాళ్ళకి రీయింబర్స్ చేయ. పేదోళ్ళకి, అత్యంత పేదోళ్ళకి ఒక ₹10 తీసుకో. అదే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే ₹50 తీసుకో. ఇంకా అంతకంటే ఎక్కువ ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళకి లేకపోతే రిచ్ వాళ్ళకి ఫుల్ ప్రైస్ తీసుకో. ప్రైవేట్ కంటే బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయి. చెత్త తీసేసి 100 మంచి పెట్టు, మిగతా ఎత్తేసి చెత్తాయి. మండల కేంద్రంలో ఒక బెస్ట్ స్కూల్ కట్టు. ఇంటిగ్రేటెడ్ ఏదో కడుతున్నావు కదా, అదొకటి ఉంచు. చిన్న ఊర్లలో ఉన్నాయని చెత్త ఎత్తేసాయి. స్కూల్ లేని, ఆడ టీచర్ లేని, అవన్నీ ఎత్తేసాయి. పైసలు ఎందుకు చెత్త చేస్తున్నావు? 1,00,000 మందికి పైగా ఉన్నారు టీచర్లు. ఎందుకు అవసరమైంది? 20-30 మంది సరిపోరా? ఎందుకు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయాలి? కాదు. ఇప్పుడు చైనాలో, ఇంకో దేశంలో వాళ్ళు ఏంది మున్సిపాలిటీ అవన్నీ తక్కువ మందితోటి మిషన్లు పెట్టి అన్ని రోడ్లు క్లీన్ చేస్తున్నారు, నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. మనకంటే అద్దం లెక్క చేస్తున్నారు. ఏది? మనకంటే తక్కువ మందితోటి. ఎందుకంటే దే ఆర్ యూజింగ్ టెక్నాలజీ. నువ్వెందుకు వాడవు టెక్నాలజీ? పొద్దుగాలేస్తే మళ్ళీ చీపురు పెట్టి ఆడవాళ్ళందరూ పాపం ఎందుకు కుడవాలి? 10 మంది చేసే పని ఒక్కరిని చేయించరాదా? మస్కురాలు లెక్క అంతమంది పోలీసులు ఎందుకు రాయ్యా? టెక్నాలజీ వాడుకుంటే. ఇప్పుడు అమెరికా ఆర్మీ ఉంది, మనకంటే చాలా బలమైంది. కానీ అమెరికా ఆర్మీ ఎంతమంది ఉన్నారు? మన దేశంలో ఆర్మీ ఎంతమంది ఉన్నారు? ఎందుకు అంతమంది కూర్చుని మేపాలి? అమెరికా ఎందుకో మనకంటే తక్కువ మంది ఉన్నారు, ఆర్మీ పరంగా మనకంటే బలం ఉంది. ఎందుకుంది? బికాస్ దే ఆర్ యూజింగ్ టెక్నాలజీ. మరి వీళ్ళకి టెక్నాలజీ ఎందుకు నేర్పవు? వీళ్ళని ఎందుకు అడాప్ట్ చేయవు? ఎందుకు ఇట్లా కూర్చుండేటి మేపుతావు? ప్రజల సొమ్ము పరవేయడానికి కడతలేరు కదా వాళ్ళు ట్యాక్సులు. ఇంకా ఆయన గొప్పగా చెప్పుకుంటాడు, 15% బడ్జెట్ నేను విద్యాశాఖ కేటాయిస్తా. ఎవడు చెప్పిండు నీకు? ఎవడు ఆ మైండ్ లో జొరిచ్చిండు? ప్రైవేట్ దాన్ని రెగ్యులేట్ చేయరా అయ్యా. ప్రైవేట్ లకు కూడా రూల్స్ పెట్టు. ఉన్న చట్టాలు సరిపోకపోతే కొత్త చట్టం చేయి. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇంతకంటే ఎక్కువ రేటు తీసుకోవద్దు ఈ సర్వీస్ కి.
అని చట్టం చేయి. ప్రైవేట్ స్కూల్లో గానీ కాలేజీలో గానీ ఇగో దీనికి ఇంతకంటే ఎక్కువ రేటు పెంచొద్దు. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా బీఈడి చేసిన వాళ్ళని, డిఎస్సి ఇట్లాంటి రాసిన వాళ్ళని కంపల్సరిగా క్వాలిఫైడ్ వాళ్ళని నువ్వు హైర్ చేసుకోవాలి. అన్క్వాలిఫైడ్ వారిని హైర్ చేసుకోకూడదు. చట్టం దే. దాన్ని రెగ్యులేట్ చేయరా అయ్యా అంటే ప్రైవేట్ టీచింగ్ చేసినా అన్క్వాలిఫైడ్ వాడు మెడికల్ చేసినా ఏం కదా. అంటే మనకేమైనా ఖర్చులు డబ్బులు వేస్ట్ చేస్తున్నావు, మళ్ళీ ప్రైవేట్ లోనే క్వాలిటీ ఉంటుందా అంటే లేకున్నా వాని గల్లబెట్టి అడగొచ్చని అడిగిపోతారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సో ఆ క్రమంలో ఇక ముఖ్యమంత్రి గారు ఈ మంత్రులు, సోకాళ్ళు మంత్రులు ఎంత ఘనకార్యం చేస్తున్నారు అనేది వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది.